వికారాబాద్ జిల్లాలో అధికారులపై దాడి వెనుక బీఆర్ఎస్ ఉందని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలకు కూడా ఇదే అభిప్రాయం చెబుతున్నారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మధుసూదనాచారి గారు స్వయంగా ఈ పని చేస్తున్నాడని నేను అనుకోను. మధుసూదనాచారి గారిని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వీరిద్దరు ఆదేశాలతోనే ఇటువంటి పని, ఇది తీవ్రమైన తప్పుడు కార్యక్రమం. తప్పు చేసిన వాళ్ళని సమర్థించడమే కాకుండా ఈ సందర్భంగా జరిగిన గొడవలో దెబ్బతిన్నటువంటి కలెక్టర్ని ఇతరుల్ని పలకరించడానికి బదులు వాళ్ళకు వ్యతిరేకంగా ఈ పనులు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది భవిష్యత్తులో ఇప్పటి వరకు ఉన్నటువంటి కాస్తో కూస్తో గుర్తింపు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో లేకుండా పోతుంది. నిన్న జరిగిన లగచర్లలో సోమవారం నాడు జరిగిన విధ్వంసం, ఉన్నత అధికారులపై దాడి వెనకాల ఎవరి కుట్ర ఉంది, ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎవరు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దని చేస్తూ ఉన్నారో, అభివృద్ధి కావద్దని ఆలోచన చేస్తూ ఉన్నారో, మన నిజాయితీ పరులు అమాయకులైన రైతు సోదరులకు సంబంధించిన వారి ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా రాజకీయ లబ్ధి పొందటానికి ఆలోచన చేస్తూ ఉన్న వారి కుట్రను తప్పకుండా వెలికి తెస్తాము. ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు, పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపటం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూర్చొని అక్కడ మాట్లాడి ఈ కలెక్టర్ మీద దాడి జరిగింది, వేరే ఎంప్లాయీస్ మీద, ఆఫీసర్స్ మీద దాడి జరిగింది, మేము ఖండిస్తున్నామని ఒక్కరు కూడా మాట్లాడలేదు. నిజంగా వాళ్ళు దాడి చేశారంటే దాని వెనుక ఎవరున్నారు తెలియదా అందరికీ? ఎవరిని బదనం చేయాలని, ఎవరిని రాష్ట్రాన్ని అంతా అల్లకొల్లోలం చేయాలని, గొడవలు చేయాలని ఎవరు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియదని అనుకోవద్దు, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎంప్లాయీస్ని ఏదో చేస్తే వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్లు మేమేమో అంటే పడతారని కాదు, కొడితే పడతారని కాదు, తిడితే పడతారని కాదు. ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. మీరు కూడా ప్రభుత్వాలు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే. మాకు ఎక్కడిదండి సెక్యూరిటీ? ఎవరు ఇస్తారండి మీ దగ్గరికి రావాలంటే? మీకు ఏదైనా ప్రమాదం అయిందంటే అర్ధరాత్రి అగలు కాకుండా కుటుంబాలన్నీ వదిలేసుకొని వచ్చి మీకు సహాయం చేసేది ఎంప్లాయీస్ ఓన్లీ. కాబట్టి ప్రతిపక్షాలు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే రాజకీయంగా కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సపోర్ట్ ఇవ్వనుండే, ఎవరు ఇవ్వలేదు. ఎవరిని ఏమనంటే మేము అరెస్ట్ చేసినామన్నారు, కరెక్టే, కానీ ఆ అరెస్ట్ కింద ఎవరున్నారు, ఎవరిని నడిపించారు? చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలం లగచర్ల గ్రామం లోపల మన గౌరవ కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి, ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికని, గ్రామస్తులతో మాట్లాడడానికని వస్తే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ యూత్ లీడర్ బేగమోని సురేష్, అతను మండల్ యూత్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్, అతను ఉద్దేశపూర్వకంగా కలెక్టర్ని తప్పుదో పట్టించి ఎక్కడైతే మూకుమ్మడిగా దాడి చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్తో పాటు అధికారులందరినీ కూడా ఎక్కడైతే పబ్లిక్ హియరింగ్ చేయాలనో అక్కడ కాకుండా వేరే ప్రదేశానికి రమ్మని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి, తాను ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వినాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు మూకుమ్మడిగా దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇతను బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇతనికి బీఆర్ఎస్ నాయకులకు గట్టి సంబంధాలు ఉన్నాయి. 4 నెలల క్రితమే ఇతన్ని అపాయింట్మెంట్ చేసినారు బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కానీ మాకు సమాచారం ఉంది. దీనిపైన ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే ఉద్దేశపూర్వకంగా
అధికారులపైన దాడి చేసిర్రో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. కలెక్టర్ మీద దాడి మన తెలంగాణలో కాకుండా ఎప్పుడు కూడా కాలేదు నాకు తెలిసినంత వరకు. ఏమైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి, ధర్నాలు చేయండి, మ్యాక్సిమం ఏదో ఓ 2 నిమిషాలు రాస్తారోకలు చేసినా చేయండి. కానీ ఇదేంది కలెక్టర్ మీద దాడి? ఇదేంది? ఎవరు దీని వెనుక ఏ రాజకీయ నాయకుడు ఉన్నా నేను ఖండిస్తాను. మా సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఖండిస్తాను. అది తప్పు. నాకు తెలిసినంత వరకు మా సొంత పార్టీ వాళ్ళు లేరు, కానీ ఎవరో ఉన్నారు. దీని కింద రాజకీయ కుట్ర కూడా ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ మీద దాడి అసలుకు నేను నమ్మలేదు. ఫస్ట్ మన వికారాబాద్ జిల్లా, మన తెలంగాణ, మన వికారాబాద్ జిల్లాలో ఎవరో గుండాగాలు ఇచ్చేసింది. సరే, దాని వెనుక ఊరోళ్ళు ప్రజలు ఉన్నారు, వాళ్ళని తప్పుదారి పట్టించిందా, నిజంగానే వాళ్ళకి నష్టమవుతుందా, ఇవన్నీ చూద్దాం. ఓది కథ అయితే డెఫినెట్లీ ఇది పోలీస్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనుకుంటున్నాను. కలెక్టర్ మీద దాడి చేస్తే పోలీస్ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కానీ సాధారణ ప్రజల అందరు వందలాది మంది సాధారణ ప్రజలను వాళ్ళ ఇంటికి పోయి అరెస్ట్ చేస్తారు, వాళ్ళని బాధ పెట్టొద్దు. మీరు 3-4 ఉంటారు ఇన్వెస్టిగేటర్స్, వాళ్ళని పట్టుకొని అది చేసినాక ఇన్వెస్టిగేషన్ చేసినాక వేరే వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ సాధారణ ప్రజల ఇంటికి పోయి వాళ్ళని హింసించొద్దు అని నాకు పోలీస్ కూడా విజ్ఞప్తి. ఫార్మా కంపెనీని మీరు సమర్థిస్తున్నారా లేక వ్యతిరేకిస్తున్నారా? నాకు తెలియదండి. ఓ డెవలప్మెంట్ అయితే మంచిదే, కానీ డెవలప్మెంట్ అయితే ఏంది? ఆడ ప్రజలకు నష్టం కావాలా, లాభం కావాలా? ప్రజలకు నష్టమయ్యేట డెవలప్మెంట్ అంటే తప్పనిసరిగా ఏ రాజకీయ నాయకుడైనా నేను వ్యతిరేకిస్తాను. ప్రజలకు లాభమయ్యేట డెవలప్మెంట్ ఇస్తే నేను సంతోషిస్తాను.